విశాఖలో వెలుగు చూసిన పశుమాంసంతో ఏలూరు జిల్లా తణుకుకు లింకులు ఉన్నాయా? తణుకు మండలం తేతరలోని లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ నుంచి పశుమాంసం ఎగుమతి అవుతోందా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున ఓర్టియు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామం. ప్రశాంతతకు మారుపేరుగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో గత కొద్ది కాలంగా ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవాలన్నా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కారణం సమీపంలో ఉన్నటువంటి లేహం ఫుడ్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నటువంటి దుర్గంధంతో వీళ్ళందరూ కూడా పగలు రాత్రి అనేటటువంటి తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా జీవనాన్ని సాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితం కారణంగా, ఇక్కడి నుంచి వచ్చేటటువంటి దుర్గంధం కారణంగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రామస్తులతో మనం మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది? ఒక సంవత్సరం నుంచి పడుతున్నామండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం స్పందించట్లేదు. పిల్లలతో మేము ఉంటున్నాం ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చేదో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నాం. దానికి అసలు ఏ రకమైన కట్టుకున్నాం, ఎలా కష్టపడ్డాం మాకు మాత్రం తెలుసు. ఈ ఫుడ్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ కానీ, లేదా ఎమ్మెల్యే కానీ, లేదా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరో కూడా మాకు స్పందించట్లేదు. అనుకూలత లేదు. మేము తిరగడమే తప్ప దానికి ఏమాత్రం లేదు. ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 2 సార్లు వెళ్ళాం. మేము ఎందుకు తిరిగామో అన్నది మాకే తెలియని పరిస్థితి కింద ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి పోలీసు వాళ్ళందరూ కలిసి తిరిగి మా మీద కేసులు పెట్టారు, లోకల్ మనుషులను పట్టుకుని. ఇవన్నీ ఎలాగ కొనసాగుతుందో ఈవేళ వచ్చారు మీరు అందరూ ఇన్నాళ్ళకి. ఎక్కడ వైజాగ్లో దొరికిందని దొరికినాక మళ్ళీ 4 నాళ్ళకి మళ్ళీ ఈ విషయం మళ్ళీ బయటకు వస్తుంది. నేను మరి మీరు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ప్రధానంగా వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ గాలి పీల్స్తుండే తెలుస్తుంది. అసలు మహా దారుణమైన దుర్వాసన అనమాట. ఇంకా తలుపులు తీసుకుని కూడా ఉండలేని పరిస్థితి. ఆల్రెడీ మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు కూడా. కనీసం ఇంటికి కిటికీ తలుపు కూడా తీసుకొని కూర్చోలేని స్వేచ్ఛ లేదు. వేళ మీరు అందరూ వచ్చి వల్ల బయట కూర్చున్నాం. ఇది పరిస్థితి, మా పరిస్థితి. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ చుట్టుపక్కల చూస్తే ఇళ్ళన్నీ కూడా కొత్తగా కట్టుకుని అందరూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? పిల్లలు ప్రశాంతంగా ఇక్కడ ఉన్న మేము పీస్ఫుల్గా ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చి కొనుక్కొని చేసామండి. అయితే పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవడానికి కూడా లేకుండా ఆడుతూ ఉన్న వాళ్ళు ఆ వాసనకి ఒకేసారి ఇంట్లోకి వచ్చేసి అమ్మాయి ఇలాగ ఇబ్బంది వచ్చేస్తుందని చెప్పి ఇబ్బంది పడుతున్న వాళ్ళే కానీ మాకు ప్రశాంతత లేకుండా ఉందండి. ఒక అధికారి పార్టీ వాంతులు అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఒక అధికార పార్టీ దగ్గరికి వెళ్ళాం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ అని ఒకళ్ళు, వీళ్ళు ఇచ్చారు పర్మిషన్ అని ఒకళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు వేసుకుంటున్నారే కానీ మా సమస్య పరిష్కరిస్తాం మేము ఉన్నాం అని భరోసా ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరండి. ఎదురు ఏదైనా మాట్లాడితే మా మీదే తిరిగి కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పటివరకు ఎవరెవరిని కలిశారు? ఎంతమంది నాయకులు కలిశారు? ఏదైనా భరోసా ఏదైనా వచ్చారు? జిల్లా కలెక్టర్ గారికి కలిసామండి, డిప్యూటీ సీఎం గారిని కలిసాం, మన తహసీల్దార్ ఆఫీస్లో స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ పెట్టామండి, మన ఎమ్మెల్యే గారిని ఆర్మిల రాధాకృష్ణ గారిని కలిసాం, ప్రతిపక్ష పార్టీ నాయకులు కర్మూ నాగేశ్వరరావు గారిని కలిసాం. మేము కలవలేని అధికారం అంటూ ఎవరూ లేరండి. మేము కలిసాము, స్పందనలో కంప్లైంట్ పెట్టాం, వచ్చారు, ముక్కు మూసుకొని కంప్లైంట్ రాసుకున్నారండి. వాళ్ళ నోటీస్ ఇవ్వాలి కాబట్టి, వాళ్ళు ఇలాగ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది ఇవ్వాలి కాబట్టి వచ్చి ముక్కు మూసుకుని రాసి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి రాసి ఇచ్చారండి. మా పరిస్థితిని అర్థం అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారనేది, ఇంకా పలానా వాళ్ళని ఇంకేమీ లేదండి. ఫెనాయిల్ వాసన ఇక్కడ ఉన్నటువంటి అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అందుకనే దాన్ని ముగించడం కూడా ఎవరు ఇవ్వట్లేదు అనేటటువంటి విషయం చెప్తున్నారు. మీకున్నటువంటి సమాచారం? ఇక్కడైతే పర్మిషన్లు పూర్తిగా దేనికి లేవండి. కాకపోతే ఏంటంటే అందరూ కూడా ఉన్నాయని చెప్పేసి మభ్యపెట్టి అందరినీ మాయ చేసి ఇక్కడ మసిపూసి మాయటిగా చేస్తున్నారండి. అంతే తప్ప పూర్తిగా అయితే ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ లేవు. వాళ్ళు దొంగసాటిగానే పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా పట్టుకెళ్ళి కూడా మమ్మల్ని ఏంటంటే దౌర్జన్యం చేస్తున్నారండి. ఒకసారి అయితే మమ్మల్ని అందరినీ కూడా కొట్టారు. మా వ్యాన్లను ఆపామని చెప్పేసి మమ్మల్ని అందరినీ రౌడీలు పెట్టి కొట్టించి తిరిగి మేమేదో డబ్బులు అడుగుతున్నామని మా మీదే కేసులు పెట్టి అర్ధరాత్రి కాడ ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ పైడిపతి పోలీస్ స్టేషన్లో మేము అర్ధరాత్రి దాకా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈ పూర్తిగా సుప్రీంకోర్టు కూడా గతంలో ఆదేశాలు ఇచ్చింది, వాటిని ఏమీ కూడా పట్టించుకోవట్లేదు అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి బాబు మీరు చెప్పండి, ఈ ప్రాంతంలో గతంలో ఎప్పటి నుంచో కూడా మీరు ఇక్కడే పుట్టి పెరిగారు. అప్పుడు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు అంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇక్కడైతే చాలా ఇబ్బందికరంగా ఉందండి. దాన్ని బట్టి మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. తర్వాత గేదెలు కూడా పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళు కూడా వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి.
అయినా ఎవరు కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు తప్ప ఇది తప్పు అని మాట ఎవరు కూడా చెప్తలేదండి అధికారులు. మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. అమ్మా చెప్పండి, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇప్పటివరకు ఏమైనా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పటివరకు ఎక్కడెక్కడ తిరిగారంటే ఈ సమస్య పరిష్కారం కోసం? మేము మంగళగిరి వెళ్ళామండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళాము మంగళగిరిలోని. ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడితే వెళ్తున్నాం ఏదో ఈ సమస్య పరిష్కారం అవుద్దని, కానీ ఎటువంటి పరిష్కారం జరగలేదు. గత 20 రోజుల నుంచి మహా దారుణమైన వాసన అండి. వాంతులు అయిపోతున్నాయి పిల్లలకి, తలకాయ పోటు. హాస్పిటల్లో అమ్మట తిరగాల్సి వస్తుందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడగండి పలానా చోట నుంచి వచ్చారా అని, ఎంతమంది వచ్చారో కూడా చెప్తారు. అంత ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎందుకండి ఇది ఇక్కడ కట్టుకుని ఈ వాసన ఏదో చల్లగా ఉంటుంది, దూరంగా ఉంది కాలుష్యానికి అని ఇక్కడ కొనుక్కుని ఇక్కడ కట్టుకున్నాం, కానీ దేనికి ఇది లేదు. ఈ వాసన భరించలేకపోతున్నామండి. పిల్లలు కూడా ఆడుకునే పిల్లలు కూడా ఆడుకోకుండా ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోవలసి వస్తుందండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎటువంటి పరిష్కారం రాలేదు. మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా 2 సార్లు కలిసాం.